హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి. పాలక్ పన్నీరు నేను చెప్పిన పద్ధతిలో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. ఈ పాలక్ పన్నీర్ రైస్లో తినొచ్చు, చపాతీ, రోటీ, అలాగే నాన్స్ వేటిలోకైనా సరే చాలా బాగుంటుందండి టేస్టు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ కర్రీకి నేను పాలకూర ఒక కట్ట తీసుకున్నానండి. పెద్ద కట్టే, దగ్గర దగ్గరగా ఇది ఒక 300 గ్రామ్స్ పైనే ఉంటుంది. దీన్ని శుభ్రంగా వలసేసుకొని వాటర్లో వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల మనకి ఆకు కలర్ అనేది మారకుండా ఉంటుందండి. వేసుకొని దానిలో ఆకు మొత్తం పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచి మనం చల్లటి నీళ్ళల్లోకి వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల మనకి గ్రీన్ కలర్ అనేది అలాగే ఉంటుంది. మనం కర్రీ చేసే వరకు కూడా కలర్ అనేది గ్రీన్‌గా ఉంటుందండి. మనం ఇది బాయిల్ చేసేటప్పుడు మూత పెట్టడం అట్లా చేయకూడదు. ఇలా మొత్తం ఒక 2 నిమిషాలు ఉంచుకొని మొత్తం మనం చల్లటి వాటర్‌లోకి వేసేసుకుందాం. ఇలా మొత్తం పాలకూరను కూడా వేసి తీసేసుకోవాలండి మొత్తం. ఇది చల్లటి వాటర్‌లో వేసుకుంటాం కదా! త్వరగానే చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లారిన పాలకూరని కొంచెం నేను కొన్ని కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఒక్కొక్కసారి పాలకూర మొత్తం కాడలు కాడలుగా వేస్తే మన మిక్సీ జార్ మధ్యలో పట్టుకొని ఆ బ్లేడ్ అనేది ఒక్కొక్కసారి కట్ అయిపోతుందండి. అందుకే పాలకూరను నేను మళ్ళా కొంచెం కట్ చేసుకొని వేసుకున్నాను. దీనిలోనే పచ్చిమిర్చి కూడా వేసానండి. చిన్న సైజువి ఒక 6, 7 వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ లాగా అవ్వాలి. మెత్తగా అవ్వాలన్నమాట. చూసారు కదా, అలా పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసి దీన్ని ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్లో నేను ఒక 300 గ్రామ్స్ వరకు వాడాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను నెయ్యి వేసుకున్నానండి. ఆవు నెయ్యి. మీకు కావాలంటే దీని ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటిపటలాడుతూ ఉన్నప్పుడు దీనిలోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలండి. మీడియం కాదండి, పెద్దది ఆనియన్. చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీనిలోనే ఒక 4 ముక్కలు ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. ఒక్కసారి మొత్తం కలిపేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక జీడిపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. మీకు జీడిపప్పు ఇట్లా వద్దు అనుకుంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చండి. దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేస్తున్నానండి. పాలకూర పేస్ట్ వేసుకొని మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. అది కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అది చూసుకొని కారం మీరు తినే కారాన్ని బట్టి 1 టీ స్పూన్ కారము, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఒక కప్పు వరకు యాడ్ చేయాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీరు రైస్లోకి కర్రీ చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువే వేసుకోండి. 1.5 కప్పు వరకు వేసుకోండి.
మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు మీరు కావాలంటే కొంచెం లైట్‌గా నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోండి. నేనైతే ఫ్రై చేయట్లేదు. డైరెక్ట్‌గా వేసేస్తున్నాను. ఫ్రెష్‌గా ఉన్న పన్నీర్ తీసుకొని ఇట్లా కట్ చేసుకొని డైరెక్ట్‌గా యేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే పన్నీర్ అనేది రబ్బర్ ముక్కలాగా అట్లా అయిపోతుందండి. కాబట్టి ఇట్లా డైరెక్ట్‌గా యేసుకుంటేనే పన్నీర్ టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇట్లా పన్నీర్ కూడా ముక్కలు యేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని కొంచెం బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండీ! పాల మీద ఉన్న మీగడ. నా దగ్గర అది కొంచెమే ఉంది. అందుకే కొంచెమే వేశానండి. మీ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటే గనక ఒక చిన్న ఒక చిన్న కప్ అయితే వేసుకోండి. టేస్ట్ బావుంటుంది చాలా. ఇలా యేసుకొని మొత్తం కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీనిలో మీరు కొంచెం వాటర్ ఏసి కాసేపు ఉడకపెట్టుకోండి. తర్వాత లాస్ట్‌లో మీరు కస్తూరి మేతిని కొంచెం ఫ్రై చేసుకొని, కొంచెం నలిపి వేసుకోవాలండి. ఈ కస్తూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇది మాత్రం మర్చిపోకూడదు ఈ కర్రీకి. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. కస్తూరి మేతి మర్చిపోకుండా వేసుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకోండి. నేను మిడిల్‌లో వాటర్ యాడ్ చేశానండి. అది మీకు వీడియో చూపించలేదు. ఇలా వేసి మొత్తం కలిపి చక్కగా ఉడికిపోవాలి. ఇలా ఉడికేటప్పుడండి మీరు మూత పెట్టకుండా ఉడికిస్తే గనక మీకు కలర్ అనేది కర్రీ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. లాస్ట్‌లో ఇట్లా నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు నేను నెయ్యి వేశా కదండీ! దాని బదులుగా మీరు సెపరేట్‌గా ఒక చిన్న బాండీలో నెయ్యిని వేసుకొని, వెల్లుల్లిపాయలని ఒలుచుకొని, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలని కొంచెం నేతిలో ఫ్రై చేసి, దానిలోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకొని, అలాగే దానిలో చిల్లీ పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని, దాన్ని గూడా మనం నెయ్యి బదులు నేను నెయ్యి వేసిన ప్లేస్‌లో మీరు అది గూడా వేసుకోవచ్చండి. అలా యేసుకుంటే గనక మనం ఎక్కడైనా హోటల్స్‌కెళ్ళితే అక్కడ మనకి సర్వ్ చేస్తారు కదా! పాలక్ పన్నీరు. అలా ఉంటుందండి టేస్టు. అది గూడా మీరు ట్రై చేయొచ్చండి. ఈ కర్రీ మీకు రైస్‌లోకి కానీ, అలాగే చపాతీ, రోటీ, నాన్స్ దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రైస్‌లోకి ఈ కర్రీ చేసుకోవాలి అనుకుంటే గనక వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. అలా కాకుండా నాన్స్‌లోకి కానీ, లేదా చపాతీ, పూరి ఇలా దేనిలోకైనా సరే మీరు కొంచెం వాటర్‌ని తక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.